పెందుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆవగడ్డ జ్యోతి అప్పలనాయుడు ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పెందుర్తి మండల పరిషత్ కార్యాలయం వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జ్యోతి అప్పలనాయుడు అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం భారతదేశాన్ని ఐక్యమత్యంగా సుదీర్ఘ కాలం కొనసాగించేలా చేస్తుందని పేర్కొన్నారు. జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడానికి సమావేశమయ్యారు. ఆయన ఒక గొప్ప మహనీయుడు, భారతదేశానికి మహనీయుడు, రాజ్యాంగ నిర్మాత. అందుకే ఆయన్ని భారత రాజ్యాంగ పితామహుడు అని అంటారు. ఆ మహానుభావుడి వల్లనే ఆ మహానుభావుడు ప్రతి మానవాళికి సమాన హక్కులు ఉండాలి, విద్య ఉండాలి, అందరూ కూడా సమానంగా చదువుకోవాలి, అందరికీ ఒకే హక్కులు ఉండాలి అని పోరాడిన ఒక గొప్ప తత్వవేత్త. ఆ మహానుభావుడు 1891 ఏప్రిల్ 14 మధ్యప్రదేశ్లోని మహో అనే గ్రామంలోని జన్మించారు. ఎన్నో అడదొడుకులు, అసమానతలు ఎదుర్కొన్న విద్యని మాత్రం వదలలేదు. ఆయన చదువు అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్లోని ది గ్రేట్ ఎకనామిక్ స్కూల్లోని అభ్యసించి తిరిగి వచ్చి మన భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మించారు. ముసాయిదా కమిటీకి అధ్యక్షత వహించి ఈనాడు మన ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం ఏదైనా ఉంది అని అంటే అది మన భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగానికి అధ్యక్షత వహించింది మన బిఆర్ అంబేద్కర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన మహనీయత అందువల్లనే మన భారత రాజ్యాంగంలోని 22 భాగాలు, 8 షెడ్యూళ్లు, 395 ప్రకరణలతోని ఆయన నిర్మించి ప్రతి ఒక్కరు కూడా సమాన హక్కులు పొందాలి, అడుగు వర్గాలకి అందరికీ విద్యా అవసరం, సమాన హక్కులు ఉండాలి, అందరికీ జీవించాలి అనేటటువంటి దాంతో ప్రతిదాన్ని కూడా నిర్మించారు. అందుకే ఈనాడు మనం ఆయన్ని కొనియాడుచున్నాము. ఇటువంటి ఆయన ఉత్సవానికి పిలిచినటువంటి వేడుకల్లో పాల్గొనడానికి ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రత్యేకంగా మా మార్కెటింగ్ కమిటీ తరఫు నుంచి కూడా ఇది